నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలోని జర్నలిస్టు సమస్యలపై మార్చి 4వ తేదీన విజయవాడలో జరిగే భారీ ర్యాలీకి ఏలూరు జిల్లా నుండి జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఏలూరు జిల్లా CWF నాయకులు పిలుపునిచ్చారు. ఏలూరు నగరంలోని జిల్లా పరిషత్ గ్రామాల్లో ఈ రోజు విలేకరులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా IPWJF నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు సమస్యలపై 13 అంశాలతో కూడిన డిమాండ్లను ప్రభుత్వం ముందుకు ఉంచామని అన్నారు. ప్రధానంగా ఇళ్ల స్థలాల కేటాయింపు, అగ్రిగేషన్లు మంజూరులో జాప్యం, జర్నలిస్టులకు భద్రత తదితర అంశాలపై ప్రభుత్వం ముందు సమస్యలను వినతి పత్రాన్ని తెలియజేశారు. జిల్లాలోని ప్రతి ఒక్కరు జిల్లా జర్నలిస్ట్ డిమాండ్ల పరిష్కారం కోసం ర్యాలీలో పాల్గొనాలని, ఈ మేరకు జర్నలిస్టుల ఐక్యతను ప్రభుత్వానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ APWJF రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది. ఆ పిలుపునందుకొని మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి, ప్రత్యేకించి ఏలూరు జిల్లా నుండి మరి వందలాది మంది మన జర్నలిస్టులు తరలి రావడానికి సంసిద్ధులు అవుతున్నారు. మన సమస్యలు ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటున్నాయి, ఇలాగే మనం చెప్పుకోవాల్సి వస్తాం. గత ప్రభుత్వంలో చూస్తే ఆ ప్రభుత్వం మనల్ని వంచింది. ఈ ప్రభుత్వంలో అయితే అసలు ఏం జరుగుతుందో కూడా అస్పష్టత లేని పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వంలో మేము ఇద్దరికే ఇళ్ల స్థలాలు ఇస్తాం, ఇద్దరికే ఎక్కడేషన్లు ఇస్తాం నియోజకవర్గానికి అన్నారు. పోనీ ఆ క్లారిటీ అన్న ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో ఎక్కువ మందికి ఎక్కడేషన్లు ఇస్తామని చెబుతూనే ఇంతవరకు జారీ చేయలేదు. రాష్ట్రంలో 95% మంది జర్నలిస్టులకి ఇంకా ఎక్కడేషన్లు అందలేదు. ఒక నెల కూడా గడిచిపోయింది. ఈ నెల రోజులు బస్ పాస్ కానీ ఎక్కడేషన్ కానీ మనకు రాలేదు, మన చేతికి రాలేదు. వస్తాయో లేవో కూడా ఇంకా సస్పెన్షన్లోనే ఉంది. కథలు రావాలని కోరుతున్నాను. ఎందుకంటే జిల్లాలో ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో మరో 7 ఉన్నాయి. కనుక అందరూ అన్ని ఉమ్మడి జిల్లాగా మనం కదిలి మన జిల్లా యొక్క ఏమంటారు దాన్ని, మన జిల్లా యొక్క శక్తిని, సామర్థ్యాన్ని మనం నిరూపించాలి. మన సమస్య మీద అక్కడ గట్టిగా గళమెత్తాలి. మనం అక్కడ మాట్లాడడానికి కూడా ఒకరిద్దరు ప్రిపేర్ అయ్యి వస్తే అక్కడ మాట్లాడడానికి కూడా అవకాశం కల్పిస్తామని తెలియజేస్తూ, మరి 4వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మరోసారి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాం. కళాక్షేత్రంలో ఈ ప్రోగ్రాం నడుస్తుంది. ఈ కార్యక్రమానికి మన కార్మిక శాఖ మంత్రి IPR మినిస్టర్ ఇద్దరు వస్తున్నారు. కాబట్టి జర్నలిస్టులు మన సమస్యలు చెప్పడానికి మేము ఎంతో కష్టపడి ఇక్కడ నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. తప్పకుండా జర్నలిస్టులు వస్తారని చెప్పి, అదేవిధంగా జంగారెడ్డిగూడెం, జీనుమెల్లి, చింతలపూడి, ఆగిరిపల్లి, నూజివీడు, దెందులూరు ఈ మండలం నుంచి కూడా జర్నలిస్టులు భారీ సంఖ్యలో వస్తున్నారు. ఏదేమైనప్పటికీ మన ఏలూరు జిల్లా నుంచి ఒక 300 మంది వరకు వెళ్ళాలని ప్లాన్లో ఉన్నాము. తప్పకుండా ఒక డీటెయిల్స్ కంపల్సరీ వెళ్ళి అక్కడ ఈ ర్యాలీ కార్యక్రమం అలాగే ధర్నా కార్యక్రమం విజయవంతం చేస్తామని మనస్ఫూర్తి కోరుకుంటూ, మీ అందరూ కూడా సహకరించి మాతో పాటు చేయగలిగితే మా సమస్యలు మొత్తం కూడా పరిష్కారం అవుతాయి. అలాగే మీరు గమనిస్తూనే ఉన్నారు, రేవతి ప్రసాద్ చనిపోయాడు. అదే రోజు చనిపోయిన రోజున వెళ్ళి మా APWS ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరపున 10,000 రూపాయలు మట్టి ఖర్చులకు ఇచ్చాం. అది మేము చాలా ముఖ్యంగా ఏదైతే జర్నలిస్టులకు ఇంటి కోరిక, సొంత ఇంటి కోరికలు నెరవేర్చే విధానంలో కూడా ప్రభుత్వాలనే కూడా చాలా, అంటే అంతకుముందు ప్రభుత్వం కానీ ఇప్పుడు ముందు కానీ చిత్తశుద్ధి లేకుండా జర్నలిస్టులు అంటే చిన్న చూపు చూస్తూ కూడా ఇంటి స్థలం కూడా ఇవ్వలేకపోతుంది. దాంతోపాటు కూడా ఏదైతే ఉచిత విద్య, జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం కూడా అందించాలని చెప్పి ఈ నిరసన కార్యక్రమంలో అయితే గట్టిగా అయితే జర్నలిస్టులు అందరూ కూడా గలవెత్తే విధంగా అయితే అక్కడ పోరాటంలో పాల్గొనడానికి అయితే మేము అందరం సిద్ధమవుతున్నాము. ఏలూరు జిల్లాలో ఉన్న జర్నలిస్టులందరికీ ఒకటే పిలుపునిస్తున్నాము, ఐక్యంగా అక్కడికి వెళ్ళి పెద్ద ఎత్తున పోరాడి మనం ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో సింహంలా గర్జించి ప్రభుత్వాన్ని అవసరమైతే గద్దె దింపేంత వరకు కూడా ప్రభుత్వాన్ని మన సమస్యల మీద పోరాడి ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక అప్పగించి జర్నలిస్టులకు సమస్యలు వస్తే కూడా ఇంత పెద్ద ఎత్తున ర్యాలీగా పాల్గొని సమస్యలు పరిష్కరించేంత. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఏలూరులో కలెక్టరేట్ వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో 4వ రోజుకి చేరుకున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర అంగన్వాడీ నాయకులు సుబ్బారావు మాట్లాడుతూ, కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీ సమస్యలపై పోరాడుతున్నామని, ఈ మేరకు ప్రభుత్వం చర్చలకు పిలిపించే మీకేం కావాలని అడిగితే వెంటనే మాకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే సదరు మంత్రి మంటి ఖర్చులు ఇస్తామని చెప్పని మాట్లాడడం జరిగిందని అన్నారు. చనిపోయేటప్పుడు కాదమ్మా, బతుకున్నప్పుడే మాకు ఇవ్వాలని, మాకు ఇస్తే కుటుంబాలు సంతోషంగా ఉంటాయని తెలియజేశామని అన్నారు. మాట మాట్లాడితే డబ్బులు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. మరి డబ్బులు లేకపోతే ఈరోజు ఎక్కడి నుంచో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి రోజు హెల్పర్స్ యూనియన్స్ AIT అనుబంధ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని
అంగన్వాడీల పోరాటం మరొక పోరాటానికి సిద్ధమవుతా ఉన్నాం. 2019 నుండి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదు. ఇప్పటికీ వర్కర్లకి కేవలం 11,500 రూపాయలు, హెల్పరు మినీ వర్కర్లకి 7,000 రూపాయలు మాత్రమే వస్తా ఉన్నాయి. ఈ వేతనాలు సరిపోవట్లేదని చెప్పేసి గత ప్రభుత్వ ఆధ్వర్యంలో 42 రోజుల పాటు చారిత్రాత్మక సమ్మె నిర్వహించాం. ప్రభుత్వం పట్టించుకోలేదని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలతో సహా మా టెంట్ల దగ్గరకు వచ్చి అంగన్వాడీలకు న్యాయం చేస్తామన్నారు. 19 నెలలు గడిచినా ఇంతవరకు ఏ న్యాయం జరగలేదు. బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి అని చెప్పేసి 5 రోజుల నుంచి రిలే దీక్షలు జరుగుతూ ఉన్నాయి. మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పేసి వెళ్ళాం, మొన్న పిలిచారు. వేతనాలు పెంచాలి అని చెప్పేసి మేము అడుగుతా ఉంటే మంత్రి గారు చెప్తా ఉన్నారు, మీకు మట్టి ఖర్చులు ఇచ్చాం కదా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మట్టి ఖర్చులు చనిపోయిన తర్వాత ఇవ్వటం కాదు, ఈ రోజు బతికుండగా తినడానికి అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి అని చెప్పేసి మేము అడుగుతా ఉంటే మీరు ఆందోళన చెయ్యొద్దు అని చెప్పేసి చెబుతా ఉన్నారు. ఇది ఎక్కడ అన్యాయం? మట్టి ఖర్చులు జీవో వచ్చింది, లేకపోతే మినీలు జీవో వచ్చింది, వాస్తవం ఉన్నారు. అంగన్వాడీలకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలి. పెండింగ్ లో ఉన్న ఈ రోజు ఏజెన్సీ ప్రాంతాల్లో మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లు గా మార్చాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యల పరిష్కారం కాకపోతే మరొక ఉద్యమానికి అంగన్వాడీలందరూ సిద్ధమవుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాణిక్యం, నేను జిల్లా కార్యదర్శి మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రధానంగా మేము ఓన్లీ జీతం కావాలని మాత్రమే రోడ్డు ఎక్కలేదు. అంగన్వాడీ సెంటర్ నిర్వహణకు అనేక ఇబ్బందులతో మేము రోడ్డు ఎక్కడం జరుగుతుంది. ప్రీ స్కూల్ పిల్లలకు వండడానికి ఫుడ్ సరిపోవట్లేదు, క్వాంటిటీ పెంచమని అడుగుతున్నాము. అలాగే గ్యాస్ బిల్లులు ప్రభుత్వమే సరఫరా చేయాలని అడుగుతున్నాము, గ్యాస్ బండని. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ బండ వచ్చేసి 1000 రూపాయలు ఉంది, కానీ మేము అంగన్వాడీ నిర్వహణకి ఒక పిల్లోడికి వచ్చేసి 50 పైసలు ఇస్తుంది ప్రభుత్వం. గ్యాస్ బండకి డబ్బులు అంగన్వాడీ జీతం నుంచే పెట్టాల్సి వస్తుంది. సెంటర్ నిర్వహణకు మేము అంగన్వాడీ సెంటర్ నుంచే పెట్టాల్సి వస్తుంది. ఇదివరకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు MDM వ్యాన్ ద్వారా రేషన్ అనేది అంగన్వాడీ సెంటర్కి రావడం జరిగేది. కానీ ఇప్పుడు మేమే అంగన్వాడీ సెంటర్ నుంచి పిల్లల దగ్గర వేరే వాళ్ళని కూర్చోబెట్టి వెళ్ళి సెంటర్కి వెళ్ళి రేషన్ షాప్ నుంచి రేషన్ తీసుకొచ్చుకొని మేము ఫీడింగ్ జరిపే పరిస్థితి ఏర్పడింది. అనేక సమస్యలు మేము అంగన్వాడీలు సమస్యలు తీసుకెళ్ళినప్పుడు కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మా సమస్యలు పరిష్కరించలేకపోయింది. కానీ మేము ఇంకా సమస్యలు పెరిగిపోయి మా జీతం అంతా కూడా అంగన్వాడీ సెంటర్లో పెట్టి అనేక ఇబ్బందులు పడుతున్నాం. మా ఇంట్లో భర్తలు కానీ, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కానీ పెన్షన్ కానీ, కనీసం ఏ సంక్షేమ పథకాలు, ఇల్లు కానీ, పిల్లలకు వచ్చే తల్లికి వందనం కానీ, అలాంటివన్నీ కూడా అంగన్వాడీ సెంటర్కి, అంగన్వాడీ వర్కర్లకి, హెల్పర్లకు కూడా దూరం చేసిన ప్రభుత్వం అయిపోయింది. ఇప్పుడు మేము అనేక ఇబ్బందులు పడుతున్నాం. రాష్ట్ర జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టిన జనసేన పార్టీ సభ్యత్వ నమోదు దెందులూరు నియోజకవర్గంలో వేగంగా చేస్తున్నామని నియోజకవర్గ జనసేన నాయకులు తాదిశేష్ అన్నారు. ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గం అతిథ్యంగా ఉద్యమ సభ్యత్వాలు నమోదు అయ్యేలా ప్రతి ఒక్కరూ జనసేన సాధక్, జనసేన సైనికులుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ సందర్భంగా కొట్టారు ఆదిశేష్ నియోజకవర్గ జనసేనలకు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఫిబ్రవరి 26వ తారీఖు జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జనసేన పార్టీ అధ్యక్షుల వారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జనసేన దెందులూరు పార్టీ శ్రేణులందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను. అలాగే సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాంటాక్ట్ చేసి సభ్యత్వ నమోదు అత్యధికంగా దెందులూరు నియోజకవర్గం నుంచి చేపట్టాలని చెప్పి మీ అందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. మనం అందరం కూడా కలిసి ఈసారి దెందులూరు నియోజకవర్గాన్ని ఈ జిల్లాలోనే అత్యధిక సభ్యత్వ నమోదు అయ్యే విధంగా మనందరం కలిసికట్టుగా పనిచేసి మన దెందులూరు జనసేన పార్టీని ముందుంచాలని చెప్పి ప్రజలందరికీ కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం యొక్క విశిష్టతని, అవసరాన్ని, యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని, అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం తెలియపరిచి సభ్యత్వ నమోదు చేయించాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కలిగించి మనందరం కూడా మంచి కార్యకర్తలను తయారు చేసి జనసేన పార్టీని దెందులూరు నియోజకవర్గంలో ముందుంచాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అంగన్వాడీలకు ఓటమి ప్రభుత్వంతో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఏలూరు నగరంలో ఐఫ్టీఎఫ్టీ ఆధ్వర్యంలో నగరంలోని మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీల ఆందోళనకు మద్దతుగా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి భద్ర వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అంగన్వాడీలో గతంలో
42 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్త సమ్మెను చేశామని, ఓటమి నేతలు ఆ రోజు అంగన్వాడీ శిబిరంలోకి వచ్చి మా ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత మీకు హామీలు నెరవేర్స్తామని అనేక వాగ్దానాలు చేశారని అన్నారు. ఇవాళ రాష్ట్రంలో అంగన్వాడీస్ 1,00,000 మందిగా పైన ఉన్న అంగన్వాడీ కార్మికులకి జీతాలు పెంచాలని చెప్పి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి, యాప్ల ద్వారా ఏ అయితే ఇబ్బందులు పెడుతున్నారో యాప్లను నిషేధించాలని చెప్పి వివిధ సమస్యల మీద ఇవాళ కూటమి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఇవాళ మొన్న 23 దగ్గర నుంచి రేపు 2వ తారీఖు చెలో విజయవాడ దాకా కార్యక్రమం అన్నిటికీ కూడా ఐఎఫ్టీగా బలపరుస్తున్నాం. కార్మికుల సమస్యలు ఎవరైతే అంగన్వాడీ కార్మికులు ఉన్నారో ఆ కార్మికుల సమస్యలు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి, అలాగే ఇవాళ యార్డామాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఐఎఫ్టీ అనుబంధం యార్డామాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వాళ్ళకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఐఎఫ్టియు, ఏఐటిసి, సిఐటి ఆధ్వర్యంలో గత 4 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్త జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అంగన్వాడీ కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 42 రోజుల సుదీర్ఘ పోరాటం చేసినటువంటి చరిత్ర అంగన్వాడీ కార్మిక వర్గానికి ఉంది. ఆనాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ధర్నాలో ఆనాడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం, బీజేపీ, అటు జనసేన ప్రభుత్వాలు టెంటల దగ్గరికి వెళ్ళి అంగన్వాడీ కార్మికులకు ఒక బలమైనటువంటి హామీ ఇచ్చారు. అమ్మా అంగన్వాడీ కార్మిక సోదరులారా, మీరు మా ప్రభుత్వాన్ని నగ్గించండి, మీకు పూర్తిగా మద్దతు తెలియజేస్తాం, మీ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరిస్తాం, మాట ఇస్తాం, నిలబెట్టుకుంటాం అని బాబు గారు కూడా అంగన్వాడీ కార్మికుల టెంటల దగ్గరికి వెళ్ళి బలమైనటువంటి హామీ ఇచ్చి ఉన్నారు. మరి రమారమిగా 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులకు సక్రమంగా వినియోగించాలని, అదేవిధంగా దళితులపై జరుగుతున్న దాడులను, అత్యాచారాలను అరికట్టాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత పోరాట సమితి జిల్లా స్థాయి సమావేశం వేలూరు నగరంలో స్ఫూర్తి భవన్ నందు జరిగింది. ఈ సమావేశానికి ఉప్పులూరి హేమశంకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావు మాట్లాడుతూ కేటాయించిన నిధులను సక్రమంగా ఖర్చు చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో 17% జనాభాగా ఉన్న దళితులకు రేకున దిగువనే జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవతి సుబ్బారావు ఇటీవల రాష్ట్ర కేంద్ర బడ్జెట్లు పెట్టడం అందరికీ తెలిసిన విషయమే. కేంద్రంలో బడ్జెట్ ఏదైతే మన చట్టాలు ఉన్నాయో ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం కానీ, అలాగే రాష్ట్రంలో ఉన్న చట్టాలు ఆ ప్రకారం బడ్జెట్లు పెడుతున్నారు తప్పితే ఖర్చు వచ్చేటప్పటికి ఏమాత్రం కూడా బడ్జెట్ కేటాయింపులకి ఖర్చు పొందడం లేకుండా పోయింది. రాష్ట్రంలో 17% ఉన్న దళితులు ఇంకా పేదరికంలోనే మగ్గుతున్న పరిస్థితి. అలాగే దేశంలో ఉన్నటువంటి దళితుల పరిస్థితి కూడా కటిక పేదరికం ఓ పక్క దళితులపై దాడులు, వివక్షత కొనసాగుతున్నప్పటికీ రాష్ట్ర సమితి పిఎస్పిఎస్ సమావేశం ఈరోజు స్మృతి భవన్లో జరుగుతుంది, జిల్లా సమావేశం. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవతి సుబ్బారావు గారు, జిల్లా ఉపసంఘం కన్వీనర్ హేమశంకర్ గారు హాజరైన అందరికీ అభినందనలు తెలియజేస్తూ, పిఎస్పిఎస్ ఏర్పాటు నుండి గత ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయింపులలో దళితులకు సంబంధించి ఎవరైతే భూమి లేని దళితున్నారో గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళకి బడ్జెట్ కేటాయింపులోనే నిధులు కేటాయించి భూమి కొనుగోలు చేసి ప్రభుత్వం భూమి లేని దళితులకి
ఎస్ఐడి భూమి ఇచ్చేది. గత 2 దశాబ్దాలుగా ఆ స్కీముని పాలకులు రద్దు చేయడం జరిగింది. ఆ రద్దు చేయడం వల్ల దళితులకి భూమి లేకపోవడంతో, భూమి హక్కు లేకపోవడంతో వాళ్ళ సమాజంలో అణగారిన వర్గాలుగా ఇంకా కొనసాగుతున్నారు. వాళ్ళకి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల అభ్యున్నతి కోసం 70 సంవత్సరాల భారత రాజ్యాంగాన్ని, 78 సంవత్సరాల భారతీయ స్వాతంత్ర ఫలాల్ని దళితులు దక్కే విధంగా వాళ్ళకి సరైన రీతిలో బడ్జెట్ కేటాయింపు జరగాలని సుబ్బారావు చెప్పట్టు. ఏలూరు జిల్లా ముదినేపల్లి చెందిన అమరావతి అంబాసిడర్ డాక్టర్ అంబుల వైశి తండ్రి ప్రముఖ డాక్టర్ అంబుల మనోజ్ అమరావతి రాజధాని తుళ్లూరు సిఆర్డీఏ కార్యాలయంలో గ్రీన్ అంబాసిడర్స్ కు అదే విధంగా సిఆర్డీఏ కార్యాలయం సిబ్బందికి డాక్టర్ మనోజ్ పాత పూజ చేసి ప్రతి ఒక్కరిని సన్మానించారు. 25 మంది గ్రీన్ అంబాసిడర్స్ అంతేకాకుండా 10 మంది సిఆర్డీఏ సిబ్బందికి ఆర్డీఏ డిప్యూటీ డైరెక్టర్ బొర్రా శ్రీనివాసరావు నేతృత్వంలో పాద పూజ సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అమరావతికి జీవం పోతం 116 రూపాయలు సాయం చేద్దాం అనే కార్యక్రమం నిర్వహించగా కార్యాలయం సిబ్బందితో పాటు గ్రీన్ అంబాసిడర్లు అమరావతి నిర్మాణ భాగస్వాములైన సిఆర్డీఏ అకౌంట్ కు క్యూఆర్ కోడ్ ద్వారా నగదు బదిలీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ బొర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి అమరావతి నిర్మాణానికి ముదినేపల్లిలో ఉన్న సొంత భూమిని అమ్మి విరాళంగా ఇచ్చారని తెలిపారు. అమరావతి గ్రీన్ అంబాసి సీడర్స్ కు పాద పూజ సందర్భంగా దీప్ టైపం హెల్పం కమల హెల్పం కాంత హెల్పం కామాశైపం బోధ సంపాయనం అనుగ్రహపదం ఉద్యేపం ఓం ధ్రువంతే రాజవర్ణో ధ్రువందేవో బృహస్పతి ధ్రువంతే నక్షత్రం ధ్రువం దేవి వాచ మదనంతదే చదువు వచ్చిన అమ్మాయి వాళ్ళకున్న పొలంలో 1 ఎకరం అమ్మి ఈ అమరావతికి చందా ఇచ్చారు. ఎందుకంటే తొందరగా కట్టండి, బాగా కట్టండి, మీకు డబ్బులు గవర్నమెంట్లో డబ్బులు సరిపోయినా సరిపోకపోయినా శుభ్రంగా కట్టండి, తొందరగా కట్టండి అనే ఉద్దేశంతో వాళ్ళ సొంత డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారు. ఆ అమ్మాయి డాక్టర్ చదువుతుంది, ఇంకా డాక్టర్ కూడా అవ్వలేదు. వాళ్ళ నాన్నగారి లేక వాళ్ళు ఇచ్చింది కాక చుట్టుపక్కల అందరినీ కూడా అమరావతి డబ్బులు ఇవ్వండి, ఇస్తే ఇంకా తొందరగా బాగా కడతారు అనే ఉద్దేశంతో అందరినీ కూడా ఇట్లా పాల పూజ కార్యక్రమం చేస్తారు. ఏలూరు జిల్లా చట్రాయి మండలం గురసాయిగూడెం ప్రాంతంలో గ్రామ ప్రాంతంలో పొలాలకు వెళ్లే దారిని అడ్డుకుంటున్నారని గ్రామ రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన ఓ రైతు పూర్వకాలం నుంచి రైతులు ఉపయోగిస్తున్న సంప్రదాయ దారిలో నడవనివ్వడం లేదని బాధితులు రైతులు వాపోతున్నారు. ఈ దారి ద్వారానే తాము తమ పొలాలకు వెళ్లేవారని, ఇప్పుడు దారి మూసివేయడంతో వ్యవసాయ పనులు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇది దారిగుండ గ్రామంలో ఉన్న ముత్యమ్మ అమ్మవారి గుడికి భక్తులు వెళ్లడం మానవాయితీగా జరుగుతుందని, ఆ దారిని అడ్డుకోవడం వల్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. నా గ్యాప్ కానించి రోడ్డు చూస్తాను. ఇక్కడ ముత్యాలం తల్లి అనే గుడి కూడా ఉంది. గుడికి ప్రతి ఆదివారం గురువారం చాలా మంది భక్తులు ఈ తల్లి సత్యంకల్ తల్లి కోరికలు తీర్చే తల్లి అని నమ్మకంతో ఇక్కడ మేకపోతులు, కోళ్లు ఈ రోడ్నే ఈ దారినే తీసుకొని మొక్కులు చెల్లించుకొని వస్తారు సార్. గురువారం ఆదివారం కంపల్సరీ ఆ 2 వారాలు ఆ తల్లికి మొక్కుబడులు ఉంటే చెల్లించుకొని వస్తారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఇటు పర్తాపురం, బూరుగుగూడెం, గంటిపాడు, చాట్రాయి దూరం నుంచి కూడా మినిమం ఒక 70-80 కిలోమీటర్ల నుంచి కూడా వస్తారు. అక్కడికి బాగా జరిగిస్తారు. కావాలంటే ఆ గుడి చూడండి, ఆ గుడి ప్రాంగణం చూడండి, ఆ దారి చూడండి. చూసి మీరు ఇది నిజమైతేనే మీరు కూడా దీన్ని టెలికాస్ట్ చేయండి. ఇందులో అన్యాయానికి పాల్పడే విషయం ఏమీ లేదు. ఎవరు అబ్జెక్షన్ పెడుతున్నారు ఈ దారికి సంబంధించినటువంటిది? ఈ దారి అంటే సర్వంకర్ రెడ్డి గారు అనే వ్యక్తి ఉండవు. ఒక కొన్నాళ్ళు వీళ్ళు వాళ్ళు బాగానే ఉండారు, అందరూ బాగానే ఉండారు. మరి మధ్యలో ఎందుకు వచ్చింది వీళ్ళకి విభేదం? ఈ దారి వచ్చేసింది. పెట్టుకొని ఒక లాయర్ని పెట్టుకొని దాన్ని రీఓపెనింగ్ చేశారు. రీఓపెనింగ్ చేస్తే అది ఇప్పుడు అది కోర్టులో అట్లా నడుస్తుంది. మరి ఆ కోర్టులో అట్లా నడిచేదాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే కోర్టులో నడిచేదాన్ని రిజిస్ట్రేషన్ చేపిస్తారండి? నాకు తెలియక అడుగుతున్నా. చేపిస్తారా? చేసే అవకాశం ఉంటుందా? అది విసనపేట పరిధిలో అవ్వాలి. విసనపేట పరిధిలో రిజిస్ట్రేషన్ అవ్వండి.
మరి నందిగామ మా ఊరికి వచ్చి 150 కిలోమీటర్లు సుమారు ఉంటుంది. మరి 150 కిలోమీటర్ల దూరం వెళ్ళి నందిగామలో రిజిస్ట్రేషన్ చేసేంత అవసరం ఏంటంటే, ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, దారి చూడండి. ఇప్పుడు దారి కాపాడుతుంది కదా, దారి ఎక్కడికి ఉంది? అప్పుడు ఆ పెన్షన్ తీగ ఉందండి, ఆ పెన్షన్ ఎక్కడికి వేసుకుంటే అతను వాళ్ళు మరి ఎక్కడికి ఉందంటే అట్ట కుదిరిద్ది ఉందండి. లోపల పొలం ఉంది, ఈ దారి అంపటి నుండి పొలం అతను వెళ్ళనివ్వట్లేదు. అతనికి దారి ఇవ్వాలని చెబుతుంది కదా మన గవర్నమెంట్. లోపల భూమి ఉందండి, రోడ్డు బేస్ లో ఒక రైతుకు భూమి ఉంది. లోపలికి వెళ్ళాలంటే రోడ్డు కాడి నుంచి ఆ రైతు వెళ్ళాలి కండి. మరి నేను వెళ్ళలేనంటే సరిపోదు కదా. మరి జీవో వాళ్ళు ఏమైనా వస్తుంది, మాకు ఇప్పుడు లోపల భూమి ఉంది, రోడ్డు పేసోడు మమ్మల్ని వెళ్ళనీయట్లేదు అని అంటే దానికి మీరు పెట్టుకోండి, మీకు దారి ఉంటది. ఒకరి దాంట్లో ఒకరికి వెళ్ళకోకుండా మనకు భూమి లేదని చెబుతుంది కండి చట్టం చెబుతుంది. ఇప్పుడు అంటున్నారు కదండి, ఇప్పుడు అలాంటిది ఏనాడో ఉన్న దారిని ఇవాళ లేదని చెప్పి కబ్జా చేసుకొని కలుపుకొని దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుంటే చెల్లిద్దండి. ఆలోచన చేయండి, నేను అన్నానని కాదు, కొద్దిగా ఆలోచన చేసి మీరు కూడా ఈ విషయాన్ని కొద్దిగా పరిగణన తీసుకోండి. ఎందుకంటే పరిస్థితి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మరో మహిళ ఉన్నారు. అమ్మా చెప్పమ్మా, ఏం జరిగిందమ్మా ఈ రోడ్డు? మీ పేరు నా పేరు దేవి అండి. మాకు సైడ్ పొలం ఉందండి. సర్వంకర్ రెడ్డి అనే అతను మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాడండి. ఈ దారికి ఒక్కొక్కరు వెళ్ళాలన్నా ఇబ్బంది, అన్నం తీసుకెళ్లాలన్నా, తోటలోకి ముందు పోయడానికి వెళ్ళాలన్నా, ఒక్కొక్కరు వెళ్ళాలంటే బాగా హీనంగా మాట్లాడి నీచంగా బాగా ఇబ్బందికరంగా పెట్టాడండి. ఆ ఇబ్బంది పెట్టినప్పుడు మేము కొన్నిసార్లు 2-3 సార్లు వదిలేసామండి. ఇంకొకసారి తట్టుకోలేక పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టామండి. కేసు పెడితే కేసు ఏమీ అవ్వలేదండి. అలా కొన్ని రోజులు బట్టి నడుస్తూనే ఉందండి. కానీ మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదండి. ప్రభుత్వం వారు మమ్మల్ని ఏమీ అనుకరించట్లేదండి. అందువల్ల ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము ఒక్కొక్కరు వెళ్ళాలంటే ఇబ్బంది ఉంది కాబట్టి ప్రభుత్వం వారిని మేము వెళ్ళాలా వద్దా, మేము చిన్న రైతులు, మాకుంది కొంచెం భూమి, దానివల్ల మేము ఉండాలి, ఈ రైతులకి ఏమి కాకూడదు అనుకుంటే ప్రభుత్వం వారు. ఏలూరు నగరంలోని జనసేన పార్టీలో 48వ డివిజన్ నుండి 100 మంది మహిళలు ఈ రోజు జనసేన పార్టీ కార్యాలయంలో రెడ్డి అప్పలనాయుడు నేతృత్వంలో పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఏలూరులో జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులైన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిజాయితీని నమ్మి ఈ రోజు 100 మందికి పైగా మహిళలు జనసేన పార్టీలో చేరారని అన్నారు. రాబోయే రోజుల్లో మార్పుకి ఇది శ్రీకారం అని అన్నారు. జనసేన పార్టీలో సింగవరం సుశీల గారి ఆధ్వర్యంలో 100 మంది మహిళా సోదరిమణులు జాయిన్ అయ్యి సభ్యత్వాలు తీసుకోవడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, వారి యొక్క ఆలోచన విధానాల నుంచి
మరి ఈ రోజున 48వ డివిజన్ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వారందరికీ కూడా సాధారణంగా ఆహ్వానించి కండవారు చేయడం జరిగింది. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, వారి యొక్క సిద్ధాంతాలను ప్రజల మధ్య తీసుకెళ్లాలని వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి సుశీల గారు కూడా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మా 48వ డివిజన్లో మరి పార్టీ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లవలసిందిగా వారికి తెలియజేస్తున్నాం. భవన ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పటిష్టం చేయాలని కోరుతూ ఇఫ్ట్ అనుబంధ ఏపీ ప్రగతి భవన నిర్మాణం కార్మిక సంఘం ఏలూరు నగర కమిటీ సమావేశం ఐఎఫ్టియు జిల్లా కార్యాలయంలో నగర అధ్యక్షులు కాకర్ల శ్రీను అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎఫ్టియు అనుబంధ ఐఫీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణాలకు కార్మిక సంఘం ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి నవుడు నెహ్రూ బాబు, ఏలూరు ఏరియా పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు లోట్ల సత్యనారాయణ మాట్లాడుతూ భవన ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పరీక్షించాలని, గతంలో ఉన్న సంక్షేమ పథకాల కంటే అధికంగా పెంచి ఇవ్వాలని, బోర్డు నిర్మాణం పూర్తి చేయాలని, కార్మికులందరినీ సంక్షేమ బోర్డులో సభ్యులుగా చేర్చాలని, కుటుంబం ప్రభుత్వ నిర్మాణాధారంగా కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ మార్చి 16వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా లేబర్ అధికారులకు కార్యాలయం ముందు జరగబోయే ధర్నాను జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. నా పేరు నెహ్రూ బాబు, ఏపీ ప్రగతిశీల భవన నిర్మాణ ఇతర నిర్మాణ కార్మిక సంఘం టౌన్ సెక్రటరీ. ఈ రోజున కమిటీ సమావేశం ఐఎఫ్టియు ఆఫీసులోని జరుపుకుంటున్నాము. ఇప్పుడు వరకు కూడాను 2019 నుంచి కూడాను మాకు పథకాలు ఆగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మా కంటి తుడుపు కోసం మాట్లాడుతున్నట్టు జీవో కూడా ఇవ్వకుండా ఒక 4 పథకాలు మాత్రం ప్రకటించారు. ఈ పథకాలకి జీవో కూడాను అమలు చేయాలని, ఈ పథకాలు కాకుండా ఇటువరకు ఉన్న 11 పథకాలను కూడాను పక్కాగా అమలు చేయాలని చెప్పేసి మా భవన నిర్మాణ కార్మికులు కోరుకుంటున్నాము. అదే ప్రకారంగా రేపు మార్చి 16వ తారీఖున జరగబోవు ఆంధ్ర ఏపీ ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడిని, అలాగే ఏలూరులో పెయింటింగ్ వర్కర్స్ నాయకుడిని. మేము కోరేది మా సొమ్ములు మాకు ఇప్పించండి, ప్రభుత్వం సొమ్ములు మాకేం అక్కర్లేదు. కార్మిక సంక్షేమ మండలి బోర్డులో ఉన్నటువంటి 3,000 కోట్ల రూపాయల నిధి నుండి మాకు రావాల్సిన పథకాలన్నీ అమలు చేయాలని కోరుతున్నాం. ప్రభుత్వం సెస్ వసూలు చేస్తుంది ప్రతి బిల్డింగ్ కన్స్ట్రక్షన్లోని. అట్లాగే పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి కానీ ఈ కన్స్ట్రక్షన్స్ నుంచి కూడా సెస్ వసూలు చేసి మా అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. గతంలో ఉన్నటువంటి 11 పథకాలను కొనసాగించాలని చెప్పి కేరళ. నా పేరు కాకర్ల శ్రీను, ఏపీ ప్రగతిశీల బిల్డింగ్ ఇతర నిర్మాణ సంఘం ఏలూరు ప్రెసిడెంట్. రాష్ట్ర కమిటీలో భాగంగా పిలుపులో భాగంగా నిన్న విజయవాడ వెళ్ళి లేబర్ ఆఫీసర్ గారికి భవన నిర్మాణ కార్మికుల తరపున మనకి లేబర్ ఆఫీస్ ద్వారా రావాల్సిన, ప్రభుత్వం ద్వారా రావాల్సిన సమస్యల మీద, మనకు రావాల్సిన పథకాల మీద వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర పిలుపులో భాగంగా వచ్చే నెల 16వ తేదీన ఉండి వెలుగురు గ్రామంలో ఇండియన్ డిజిటల్ స్కూల్లో సైన్స్ డే శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రిన్సిపల్ రజనీ కుమార్ మాట్లాడుతూ ఈ సైన్స్ డే పురస్కరించుకొని తమ స్కూల్ విద్యార్థులు 400 పైగా ప్రాజెక్టు వర్కులు చేశారని, విద్యార్థులు ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీయాలనే ముఖ్య ఉద్దేశంతో ఘనంగా సైన్స్ డే నిర్వహించామని, రాబోయే తరంలో దేశ సేవకులకు తమ విద్యార్థులు ఉపయోగపడాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ డిజిటల్ స్కూల్ కరెస్పాండెంట్ విజయకృష్ణ, ఏవో ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. That will call power plant. First of all, the train will come here and give us coal, and here the coal was crushes like a fine powder, and it transported like here, and here goes to the combustion chamber. Combustion chamber goes to here coal mill, and it grinds the coal, and it goes to the boiler. The boiler boils the coal, and it gives like a steam
The steam will go to here turbine. The turbine blades will technically here give that go to generator. The generator was connected to the transformer. The transformer go to power line and gives us electricity. And after it, the remaining steam here comes here to cooling tower. The cooling tower absorbs some water from reservoir and the cool water goes to the condenser. The condenser purifies the water and it goes to the water tank. The water tank again goes to the boiler. It is the repeated process. After it, steam and remaining substances go to the coal ash and remaining smoke, wastage smoke was get out from the smoke stack. Thank you. ఈ ఇండియన్ బిజినెస్ స్కూల్ ప్రిన్సిపల్ రజనీకాంత్ మాట్లాడుతున్నానండి. ఈ రోజు మన ఇండియన్ బిజినెస్ స్కూల్లో నేషనల్ సైన్స్ డే పురస్కరించుకొని సైన్స్ డే కండక్ట్ చేయడం జరిగిందండి. ఈ సైన్స్ డేకి మా పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ జరిగింది. దీంట్లో సుమారు 460 ప్రాజెక్ట్స్ చేయడం జరిగిందండి. ఈ ఫిబ్రవరి 28వ తేదీన నేషనల్ సైన్స్ డే అంటే సర్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ కనుగొనడం జరిగింది. ఆ ప్రతి ఫిబ్రవరి 28న నేషనల్ గా సైన్స్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుందండి. సో మా పిల్లల్లో ఉన్న సైన్స్ లో ఉన్న ఆసక్తిని, వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం మీ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగిందండి. సో దేశ భవిష్యత్తుకి ఖచ్చితంగా ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడం కోసం మీ సైన్స్ ఫేర్ కండక్ట్ జరిగింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న వరుస దొంగతనాలకు సంబంధించి పోలీసులు 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో సర్కిల్ కార్యాలయంలో ఎస్పీ సుస్మిత రామనాథన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వివరాలు తెలిపారు. పట్టణంలో ఉన్న ఒక దుకాణం షట్టర్ తాళాలు పగలగొట్టి గల్లాపెట్టి నుండి నగదు అపహరించిన సీసీ కెమెరా ధ్వంసం చేసి మరొక ప్రాంతంలో అంగన్వాడీ కేంద్రం తాళాలు పగలగొట్టి అందులో ఉన్న ఒక ఎల్ఈడీ టీవీ దొంగిలించిన కేసులో ఒక మైనర్ తో పాటు 2 వ్యక్తులు అరెస్ట్ చేశామని అన్నారు. అలాగే దారి దోపిడీలకు పాల్పడుతున్న 2 మైనర్లతో పాటు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశామని అన్నారు. ఈ సందర్భంగా నిందితుల వద్ద నుండి 3,86,500 విలువైన చోరీ సొత్తులు స్వాధీనం చేసుకుని 3 మైనర్లను జువెనల్ హోమ్ కి, మిగతా వారిని కోర్టులో హాజరుపరుస్తామని అన్నారు. On 21st of February మన జంగారెడ్డిగూడెం లిమిట్స్లో ఈ జంగారెడ్డిగూడెం ముట్టైగూడెం రోడ్, ఆ రోడ్ మీద ఒక ఎక్స్టార్షన్ యాక్ట్ ఒకటి జరిగింది. ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ అతను అతను ఆ వైపులో వెళ్తున్నప్పుడు అతను బ్లాక్ చేసి అక్కడ ఈ వెపన్ చూపించి అతను వేర్ చేస్తున్న గోల్డ్ ఆర్నమెంట్స్ ఎక్స్టార్షన్ అనేది జరిగింది. ఈ తర్వాత మనం వెంటనే ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాము. జంగారెడ్డిగూడెం సిఐ గారు అండ్ జంగారెడ్డిగూడెం ఎస్ఐ గారు టీమ్ లీడ్ చేసి ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేసినలో 3 పీపుల్ హ్యావ్ బీన్ అప్రిహెండెడ్. ఇదిలో ఒక పర్సన్ ఇస్ ఈడా వెంకట పవన్ సాయి. హీ ఈస్ బుక్డ్ యాస్ A1. ఇతను చూసుకున్నారు అంటే హీ ఈస్ 22 years old. అండ్ అదర్ 2 అఫెండర్స్ చూసుకున్నారు అంటే దే ఆర్ మైనర్స్, దే ఆర్ చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా. సో 3 అఫెండర్స్ ఐడెంటిఫై చేసుకున్నాము. ఈ 3 కూడా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, అక్కడి నుంచి తాడేపల్లిగూడెం అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నారు. 3కి ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ అలాంటి ఏమీ లేదు. బట్ ఈ ఒక్క 22 years old ఈ పవన్ సాయి అనే అఫెండర్, హీ ఈజ్ అ బీటెక్ గ్రాడ్యుయేట్ అండ్ ఒక హోటల్ కూడా రన్ చేస్తున్నారు అక్కడ. అండ్ ఈ అదర్ 2 చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా చూస్తున్నారు అంటే దే కమ్ ఫ్రమ్ ఈ బ్రోకన్ ఫ్యామిలీస్. ఈ కొంచెం వైలెంట్ యాటిట్యూడ్ అలాంటివి ఉంటుంది, ప్రాపర్ ప్రొటెక్షన్ అలాంటి లేదు, వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ అనేది లేదు. అలాంటి పీపుల్ ఈ ఫస్ట్ టైం అఫెన్స్ అనేది దిస్ హాస్ హ్యాపెండ్. ఇది మనం 21st కేసు రిజిస్టర్ చేసుకుని ఈరోజు మార్నింగ్ మనం అరెస్ట్ చేస్తున్నాము. దిస్ వెంకట పవన్ సాయి అన్న పర్సన్, he will be produced to the magistrate and other 2 people will be produced before juvenile justice board by today. ఇదిలో మనకి రికవరీ చూస్తున్నాము అంటే ఇంటాక్ట్ రికవరీ చేస్తున్నాము. ఒక గోల్డ్ రింగ్, ఒక గోల్డ్ బ్రేస్లెట్ అండ్ ఇంకా ఒక గోల్డ్ రింగ్. ఈ టోటల్ ప్రాపర్టీ వర్త్ 3,50,000 గోల్డ్ ప్రాపర్టీ. ఈ మన
కంప్లైంట్ నుంచి తీసుకున్న ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవరీ చేస్తున్నాము. సో ఈ అఫెన్స్ లో యూజ్ చేస్తున్న భీమవరంలో ఒక రౌడీ షీటర్ మరొక రౌడీ షీటర్ పై కత్తులతో దాడి చేశారు. భీమవరం డిఎన్ఆర్ కాలేజీ రోడ్ లో కోర్టు వద్ద రౌడీ షీటర్ రైతులు రఘుపై మరో రౌడీ షీటర్ గోవింద్ కత్తులతో దాడికి యత్నం చేశారు. దీంతో త్రుటిలో తప్పించుకున్న రౌడీ షీటర్ రఘు ఒక హత్య కేసుకు సంబంధించిన కోర్టు వాయిదా కారులో వచ్చిన రఘు అయితే మరో కారులో వచ్చిన గోవింద్ రఘు కారు ఢీకొట్టి దాడికి యత్నం చేశారని అన్నారు. కోర్టు వద్ద ఉన్న పోలీసులు అప్రమత్తం కావడంతో గోవిందుడు పరారైన సమాచారం తెలుసుకుని సంఘటన స్థలానికి వచ్చిన డీఎస్పీ రఘువీర్ విష్ణు, సిఐ కాళీ చరణ్లు రౌడీ షీటర్ రఘును పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి డీఎస్పీ రఘువీర్ విష్ణు ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.